రేవంత్ సర్కారు రైతుల సమస్యలను తీర్చాలన్నారు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని విరివిగా పెంచాలన్నారు. ధాన్యానికి బోనస్ 500 రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు ట్రేడర్స్కి అనుకూలంగా సీసీఐ కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. పరిస్థితి రోజు మబ్బులు రావటం, జల్లులు పడటం, దిక్కుచోసని స్థితిలో ఈసారి వరి రైతులు ధాన్యాన్ని ప్రైవేటు వ్యాపారులకి దిక్కుచోసని స్థితిలో అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా ప్రభుత్వం ఏంటంటే బయట వ్యాపారస్తులు ఎక్కువ రేటు పెడుతున్నారు, అందుకని కొనుగోలు కేంద్రాల్లో తక్కువ జరుగుతున్నాయి, బయట ఎక్కువ పోతుందని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు సకాలంలో రైస్ మిల్లులతో యాజమాన్యాలతో చర్చలు జరపకపోవటం, సకాలంలో వాళ్ళని కేటాయించకపోవటం, సీజను ముందు స్టార్ట్ అయినప్పటికీ ముందే అలాట్ చేయాల్సిన మిల్లుని అలాట్ చేయకపోవటం వల్ల ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా ప్రారంభమైంది. దీనికి ప్రధానమైన కారణం ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవటం. ఇవన్నీ కారణాలు ఉన్నాయి. అందుకనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, ఎవరైతే గ్రామాల్లో రైతాంగం కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమై అకాల వర్షం వల్ల ఇబ్బంది పడ్డారో ఆ రైతులకు కూడా 500 రూపాయల బోనస్ వర్తింపజేసే విధంగా చూడాలని చెప్పి డిమాండ్ చేస్తూ, మరి ఇప్పటికైనా ఈ కొనుగోలుని వేగవంతం చేసి ధాన్యం రైతులు కళ్ళాలు ఎక్కువ రోజులు ఉండకుండా మరి ప్రభుత్వం ప్రకటించిన బోనస్ కోసం ఎదురు చూస్తున్న ఆ రైతులకు ఉపశమనం కలిగే విధంగా కొనుగోలును వేగవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.